చేసిన, ముఖ్యంగా దేవుని సేవకుడు ప్రార్థన చేసినప్పుడు నేను తప్పకుండా వింటాను. ఇక నేను విని నీకు ఇప్పుడు జవాబు ఇస్తున్నాను, నీతో నేను మాట్లాడుతున్నాను అని దేవుడు ఏం చెప్తున్నాడు? 14వ వచనంలోనే ఒక 4 విషయాలు కోరుతున్నాడు దేవుడు. ఎన్ని విషయాలు? 4 విషయాలు. మొదటిది ఏంది? తమను తాము తగ్గించుకోవాలి. ఏమండి, మనుషులకి ఇప్పుడు ఏం కావాలి? తగ్గింపు అంటే ఏంటి? ఎంతకి ఇప్పుడు మేము వచ్చాము అన్న, మేము వచ్చాం, కుర్చీలో కూర్చున్నాం, మీరు కింద కూర్చున్నారు. ఇప్పుడు ఇందులో ఎవరికి తగ్గింపు ఉంది? మీకు తగ్గింపు ఉంది అన్నట్టు, అంతేనా? అట్లా కాదు, నేల మీద కూర్చోవటము లేకపోతే వంగి నమస్కారం, ఇది కాదు తగ్గింపు అంటే. మనస్సు ఏదైతే ఉందో, మనసులో ఉంది ఒక తిరుగుబాటు తత్వం, అది పోవాలి. దేవుని మాటకి, దేవుని నామానికి భయపడాలి, అది తగ్గింపు అంటే. దేవుడు నాతో ఉన్నాడు అనే భయం ఉండాలి. అందుకోసమే ఈ మనుషులు తగ్గించుకోవాలి. రెండవది ప్రార్థించాలి. నా నామం పెట్టబడి ప్రజలు తమ తాము తగ్గించుకొని నా నామమున ప్రార్థించాలి. తర్వాత నా ముఖమును వెతకాలి, అంటే నా సన్నిధిని వెతకాలి. 4వది చెడు మార్గాలను విడిచిపెట్టాలి. అప్పుడు నేనేం చేస్తాను? 3 వాగ్దానాలు ఇచ్చాడు. ఇగో మీరు కనుక ఈ 4 పనులు చేస్తే, నువ్వు చెప్పి జనుడికి ఏం చెప్పాలి? తమను తాము తగ్గించుకోమని చెప్పాలి, 2 ప్రార్థించమని చెప్పాలి, 3 దేవుని సన్నిధిని వెతకాలి, 4 చెడు మార్గాలను విడిచిపెట్టాలి. అలా చేస్తే నేను 3 వాగ్దానాలు చేస్తున్నాను, 3 ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మొట్టమొదటిది, వారి ప్రార్థన నేను వింటాను, వారి పాపాన్ని క్షమిస్తాను, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. చూడండి, ఇవన్నీ కూడా 14వ వచనంలోనే ఉన్నాయి. నేను చదువుతున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నిజంగా ఈ 2 వచనాల్లో 3 మాటలు చెప్పాడు. 15-16 వచనాల్లో నా చెవులు వింటాయి, నా కళ్ళు చూస్తాయి, నా మనసు కూడా దాని మీదనే ఉంటుంది. ఏమంటే కళ్ళు, చెవులు, మనసు మూడింటిని ఏమంటారు అంటే ఆసక్తి అంటారు, కాన్సన్ట్రేషన్ అంటారు అనమాట. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను. ఎవరు ఎప్పుడు మనం తగ్గించుకొని ఆయన నామమున ప్రార్థన చేస్తూ మన చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధిని వెతకాలి. ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే ప్రార్థన నేను వింటాను. రెండోది ఏమంటున్నాడు? నీ పాపాన్ని క్షమిస్తాను. నేను క్షమించబడ్డానుగా, ఇంకా నా పాపాన్ని క్షమించటం ఏంది అని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అంటుతున్నాం. అది ఆలోచన ఇంకేదో దేని ద్వారానైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మన స్థితిని ఒప్పుకోవాలి. అది మొదటి మెట్టు ప్రార్థనకి. తర్వాత నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. మీరు చేసే ప్రార్థన మీద 21 రోజులు నేను అనుకుంటున్నాను దేవుడి యొక్క కన్నులు, దేవుని దృష్టి, ఇంకోటి పెట్టున్నారా మీరు? నా చెవులు, 3 నా మనసు. ఏమంటే ఈ 3 నేను మీ మీద దృష్టి పెట్టాను. ఇక మీరు చేసే ప్రతిరోజు చేసే ప్రార్థన, ఎప్పుడు మీరు నా మందిరానికి వస్తారా నేను చూస్తున్నాను. మీరు వచ్చి చక్కగా మోకరించి ప్రార్థన చేస్తే నేను చూశాను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నా చెవులు విన్నాయి. వినటం కూడా ఎలా వింటాడో తెలుసా దేవుడు? ఇలా వింటాడు అంటండి. ఆలోచించడం అంటే అదే. ఇప్పుడు మీ కూడా వచ్చిండు, ఇప్పుడు అయ్యగారు కొడుకు వచ్చిండు, మీ కూడా 2 సార్లు చిన్న బాబు ఇప్పటిదా బాగా తిరిగిండు. వాడు ఇక్కడ తిరిగి వాడే తిరిగి వచ్చేసి ఆయన చెవులు ఏదో చెప్పిండు, ఈయనగారే చెప్పిండు. వాడికి కాము పోయి కూర్చున్నాడు ఆడ. ఇప్పుడు ఈయన గారు కానీ ఆ అబ్బాయి వచ్చి చెప్తే ఇంతమందిలో చెవిపెట్లు పెడతారు కదా, ఇది ఆలకించటం అన్నమాట. ఆలకించి అమ్మనే దానికి తగ్గ ఆన్సర్ చేస్తే సెట్ అయిపోయింది. దేవుడు కూడా మనం చేసే ప్రార్థన తన చెవులతో పెట్టాడు, తన మనసంతా మన ప్రార్థన మీదనే పెట్టుకుంటాడు. ఎంత ప్రేమ అండి దేవుడికి. మన జీవితాల్లో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన యొక్క దృష్టి, ఆయన చెవులు, ఆయన మనసు నా ప్రార్థన మీద ఉంటుంది. ఎక్కడ? ఆయన మందిరములో నేను చేరి ప్రార్థన చేసిన. ఏమండి, ఆయన నామం పెట్టబడిన మందిరములో ఆ ప్రార్థన చేసినాం. కాబట్టి ఈ వచనము ఇశ్రాయేలు దేశానికి సంబంధించింది అయినప్పటికీ కూడా మన దేవుడు మన వినయముతో ప్రార్థన చేస్తే,
పశ్చాత్తాపము అంటే మనం నిజాన్ని ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే నిజాన్ని ఒప్పుకోవాలి. మన స్థితిని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అదంతా పక్కన పెట్టి మనం ఎంత ప్రార్థన చేసినా రాదు ఫలితం. తర్వాత ఆయనను వెదకటము అంటే ఆయన వైపు చూడాలి. ఇగో నాతో దేవుడు. నిజంగా ఈ కాలంలోనే ఇప్పుడున్న రోజుల్లో ప్రార్థనలు ఎక్కువగా ఉన్నాయి, కానీ పశ్చాత్తాపం తక్కువగా ఉంది. అంటే నిజ స్థితిని ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను మోకరించి ప్రార్థన చేస్తే ఫస్ట్ నా స్థితిని ఒప్పుకోవాలి. దేవా, ఈరోజు నా స్థితి ఏంటి నీకు తెలుసు, నన్ను క్షమించు. అప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన మనుషులం, మన బలహీనులం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని సమీపించినప్పుడు మనం నిజంగా పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయాలి. అది తక్కువైపోతుంది. అందుకే చాలా మందికి జవాబు రావట్లేదు ప్రార్థన చేస్తే. నేను ఎన్నిసార్లు అడిగినా నాకు జవాబు ఇవ్వట్లేదని అనుకుంటున్నాను కదా. నిజంగా ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాము, కానీ మనలో మార్పు రావాలని కోరుకోవాలి. ఎప్పుడైతే మార్పు వస్తుందో ఖచ్చితంగా దేవుని దృష్టి, దేవుని చెవులు, దేవుని మనసు ఆ ప్రార్థన మీద ఉంటాయి. ఆయన సన్నిధి ప్రతి క్షణం మనతోటే. అందుకోసమే ఈ 14వ వచనంలో 4 కండిషన్స్ పెట్టాడు దేవుడు మన ప్రార్థన వినాలంటే. మొట్టమొదటిది ఏంటి? తమ్మును తాము. చూడండి ఒక మాట, యాకోబు పత్రిక 4